అందరికీ నమస్కారం. ఒక్కసారి స్క్రీన్ మీద ఫొటోస్ చూడండి. ఒక పూజారి పూజలు నిర్వహిస్తూ మనకు కనిపిస్తూ ఉన్నారు. అదేదో సాధారణమైన దేవాలయం కాదు, ఒకప్పటి కాశీ విశ్వనాథుని దేవాలయం జ్ఞానవాపి. ప్రస్తుతం అక్కడ మసీదు ఉంది. ఈరోజు చారిత్రాత్మకమైన ఒక అంశం అక్కడ జరిగింది. 31 సంవత్సరాల తర్వాత ఆ ప్రాంతంలో పూజాధికాలు నిర్వహించారు. 5 మంది మహిళలు కోర్టుకెక్కారు. మాకక్కడ పూజలు చేసుకోవడానికి అనుమతి ఇవ్వండి, అది మా హక్కు. అక్కడ శృంగార గౌరి మందిరం ఉంది, అలాగే ఇతర దేవీ దేవతల విగ్రహాలున్నాయి, మేం పూజలు చేసుకుంటాం, మాకు అనుమతి ఇవ్వండి అని కోర్టు మెట్లెక్కారు. ప్రస్తుతం కోర్టు వాళ్లకు పాజిటివ్గా తీర్పిచ్చింది. అదిగో దాని ఎఫెక్టే మీరు స్క్రీన్ మీద చూస్తున్నటువంటి ఫొటోస్. కోర్టు తీర్పు తర్వాత మొత్తానికి జ్ఞానవాపి ప్రాంతంలోని బేస్మెంట్లో వ్యాస్కా తేకానా అక్కడ హిందూ దేవీ దేవతల విగ్రహాలకు ఈరోజు పూజాధికాలు నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫొటోస్, వీడియో విడుదలయ్యింది. అయితే మసీదు సముదాయంలో ఇంతకుముందు మూసేసిన బేస్మెంట్ ఉందండి. తేకానా అని చెప్పి పిలుస్తాం హిందీలో. అంటే అండర్ గ్రౌండ్లో ఏదైనా సరే కన్స్ట్రక్షన్ మనం చేసామనుకోండి, అంటే గ్రౌండ్ లెవెల్ నుంచి మెట్ల ద్వారా లేదు ఒక ర్యాంప్ ద్వారా అండర్ గ్రౌండ్ లోపలికి వెళ్తున్నాం అనుకోండి, బేస్మెంట్ లాంటిది, దాన్ని తేకానా అని చెప్పి పిలుస్తాం. అయితే దాని పేరు జ్ఞానవాపిలో వ్యాస్కా తేకానా. అక్కడ దేవీ దేవతల విగ్రహాలను పెట్టారు. అక్కడికి వెళ్లి పూజలు చేసుకోవడానికి వారణాసి కోర్టు అనుమతించింది. అయితే కాశీ విశ్వనాథ్ ట్రస్ట్ ఆధ్వర్యంలోనే అక్కడ పూజలు నిర్వహించాలి అని చెప్పి స్పష్టం చేసింది. పూజల నిర్వహణ కోసం పూజారి ప్రవేశించడానికి వీలుగా అక్కడి బ్యారికేడ్లను తొలగించాలి అని, వారం రోజుల్లోగా అవసరమైన ఏర్పాట్లు చేయాలి అని బుధవారం జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది. అయితే ఉన్నది మోడీ సర్కారు, యోగి సర్కార్. వారం రోజులు టైం ఇచ్చారు కదా అని చెప్పి 6.5 రోజులు నిద్రపోయి, ఏది బీటెక్ స్టూడెంట్స్ కనుక కొంతమంది ఎగ్జామ్ రేపు ఉంది అనగానే ఈ రోజు నైట్ చదవడం స్టార్ట్ చేస్తారే, అలా చేస్తారు అనుకుంటున్నారా? కాదు. ఆలస్యం అమృతం విషం అన్న నానుడిని అనుసరించి ప్రవర్తిస్తూ ఉన్నారు మోదీ గారు గాని, యోగి గారు గాని. వారం రోజులు టైం ఇచ్చింది కోర్టు జిల్లా యంత్రాంగానికి. వారం రోజులు ఇచ్చారు కదని చెప్పి ఊరుకుంటామా? వెంటనే అతి శీఘ్రంగా అయిపోవాలి. బుధవారం కోర్టు తీర్పిచ్చింది, గురువారం వెళ్లి పూజలు చేయాల్సిందే అని యోగి సర్కార్ ఆఘ మేఘాల మీద పూజారిని అక్కడికి పంపించింది. అంటే నిన్న కోర్టు తీర్పు వస్తే ఈరోజు పూజలు అక్కడ స్టార్ట్ చేశారు. 5 మంది మహిళలు, ఏ మహిళలైతే కోర్టులో కేసు వేశారో ఆ మహిళల యొక్క విజయము మొత్తం హిందువుల యొక్క విజయం. ఆ మహిళలు వెళ్లి హారతి ఇచ్చారు. ఆ దృశ్యాలు మనం చూడొచ్చు. అలాగే పూజారి హారతి ఇస్తూ ఉండడము, మహిళలు హారతి ఇస్తూ ఉండడము, పూజలు చేస్తూ ఉండడము మనం గమనించవచ్చు. అయితే ఈ వీడియో, ఫోటోలు విడుదలయ్యాయి కదా, అవి నిజమా కాదా అని చెప్పి కొంతమంది ప్రశ్నించడం మొదలెట్టారు. అయితే ఆ ఫోటోలు, వీడియోలు, ఆ దృశ్యాలు మొత్తం నిజమే అని లాయర్ విష్ణు శంకర్ జైన్ తన అఫీషియల్ ట్విట్టర్లో పెట్టారు, మీడియా ముందు తెలియజేశారు. అంతేకాదండి, లాయర్ విష్ణు శంకర్ జైన్ పెట్టినటువంటి ట్వీట్ కొన్ని గంటల్లోనే వైరల్ అయ్యింది. ఒకసారి స్క్రీన్ మీద చూడండి. ఆయన పెట్టిన ట్వీట్ ఏంటంటే, డైరెక్ట్గా వ్యాస్ సెల్లార్ లేదా వ్యాస్ తేకానాలో హారతి ఇవ్వడానికి టైమింగ్స్ ఇవి. ప్రతిరోజు 5 సార్లు హారతి ఇవ్వబోతూ ఉన్నాము. మంగళ 3:30కు, ఉదయం 3:30కు హారతి, భోగ్ హారతి 12 గంటలకు మధ్యాహ్నం, అపరాహ్న హారతి సాయంత్రం 4 గంటలకు, సాయంకాల హారతి 7 గంటలకు, శయన హారతి రాత్రి 10:30 గంటలకు. అంటే మొత్తం ప్రతిరోజు 5 సార్లు హారతిస్తారు. అంటే ప్రతిరోజు 5 సార్లు ఎవరైనా సరే భక్తులు ఆ పూజలలో పాల్గొనాలి అనుకుంటే అక్కడికి వెళ్ళొచ్చు. పూజారేమో అక్కడికి వెళతారు, 5 సార్లు ఆయన ప్రతిరోజు హారతిస్తారు, పూజలు చేస్తారు. మిగతా ఇంకెవరైనా సరే భక్తులు అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి అంటే అక్కడ దర్శనం చేసుకుంటారు, వస్తారన్నమాట. అంటే అఫీషియల్గా హిందువుల చేతుల్లోకి ఆ జ్ఞానవాపి ప్రాంతం రావడానికి కావాల్సినటువంటి మొట్టమొదటి అడుగు పడింది. అది కూడా అడుగు బలంగా పడింది అన్నట్టండి. 1993 డిసెంబర్ వరకు అక్కడ అర్చకులు పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. 1993లో అక్కడ పూజాధికాలు ఆగిపోయాయి. ఆ వ్యాస్కా తేకానా బేస్మెంట్ను క్లోజ్ చేసి పడేశారు. లోపలికి హిందూ పూజారులను గాని, హిందువులను గాని ఎవరిని అనుమతించకుండా ఆ మసీదు లోపలికి కట్టడి చేశారు, బ్యారికేడ్లు పెట్టారు. ఇక బేస్మెంట్ అయితే క్లోజ్ చేసి పడేశారు. అయితే దానికి సంబంధించి మరో కేసు నడుస్తోంది. శైలేంద్ర కుమార్ పాఠక్ వారు కేసు వేశారండి. ఏమని అంటే, మా మాతామహులు అయినటువంటి మా తాతగారు, అంటే మా అమ్మగారి తండ్రి, ఆయన జ్ఞానవాపిలో పూజలు నిర్వహించేవారు.
వారి పేరు సోమనాథ్ వ్యాస్. కావాలంటే మీరు రికార్డులు అవన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. చుట్టుపక్కల సాక్ష్యం ఇవ్వడానికి కూడా చాలా మంది ఉన్నారు. వారికి సంబంధించి కాశీలో చాలా మందికి తెలుసు. జ్ఞానవాపిలో డిసెంబర్ 1993 వరకు సోమనాథ్ వ్యాస్ గారు లోపలికి వెళ్లి పూజాధికాలు నిర్వహించేవారు. ఆ తర్వాత దాన్ని మూసేశారు. ఇక పూజాధికాలు నిర్వహించలేకపోయారు. మరి ఇప్పుడు తిరిగి తెరుస్తూ ఉన్నారు కాబట్టి వ్యాస్కా తేకాన అక్కడ పూజాధికాలు నిర్వహించే హక్కు నాకు ఇవ్వండి, ఎందుకంటే తరతరాలుగా మా వాళ్ళు అర్చిస్తూ వచ్చినటువంటి దేవీ దేవతల విగ్రహాలవి, ఆ హక్కు నాకు కల్పించండి అని శైలేంద్ర కుమార్ పాఠక్ గారు కోర్టు మెట్లు ఎక్కారు. ప్రస్తుతం దానికి సంబంధించినటువంటి కేసు కూడా నడుస్తోంది. ఒకసారి అది కూడా ఒక కొలిక్కి వచ్చింది అనుకోండి, ఇక అర్చకులు సోమనాథ్ వ్యాస్ గారి కుటుంబానికి చెందినటువంటి వాళ్ళైతే ఉన్నారో వాళ్ళు లోపలికి వెళ్ళి పూజాధికాలు నిర్వహించే అవకాశం కూడా ఉంది. సరే, ఇదంతా సపరేట్ కేసు. ఏది ఏమైనప్పటికీ తిరిగి హిందువులకు జ్ఞానవాపి ప్రాంతం దక్కుతోంది. అందుకు మనం సంతోషించాలి. ఇక మీదట అండి జ్ఞానవాపి మసీదు అని చెప్పి మనం పిలవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీడియా పరిభాష వల్ల కావచ్చు, లేదు కోర్టు కేసులో ఉండే డాక్యుమెంట్స్ వల్ల కావచ్చు, మనందరం కూడా అంటే మీడియాలో మాట్లాడుతున్న వాళ్ళము, విశ్లేషకులము, రచయితలు కావచ్చు, జ్ఞానవాపి మసీదు అనడం మొదలుపెట్టారు. కానీ ఇక మీదట జ్ఞానవాపి మసీదు అని చెప్పి పిలవాల్సిన అవసరం లేదు. జ్ఞానవాపి అని చెప్పి మనం పిలిచామంటే కాశీ విశ్వనాథుని యొక్క ఒకప్పటి మందిరం ఉన్న ప్రాంతము అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. జ్ఞానవాపి అని చెప్పి పిలవాలి, లేదా జ్ఞానవాపి మందిరము అని చెప్పి పిలవాలి. మసీదు అని చెప్పి మనం మాట్లాడుతున్నప్పుడు విడిగా మసీదు అని చెప్పి మనం మాట్లాడొచ్చు, లేదా అక్రమ కట్టడము అని చెప్పి మనం మాట్లాడొచ్చు. మసీదు అని ఇంకేదైనా సరే పిలవచ్చు. కానీ జ్ఞానవాపి మసీదు అని చెప్పి మాత్రం మనం పిలవడం మానేద్దాం. నేను గత 3-4 వీడియోస్లో అండి చాలా కాన్షియస్గా జ్ఞానవాపి పక్కన మసీదు అన్న పదాన్ని ఉపయోగించకుండా ఉండే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. చిన్నప్పటి నుంచి దీనికి సంబంధించిన కేసు సంబంధించినవి, న్యూస్కి సంబంధించినవి, అలాగే ఇండియా టుడేలో వచ్చినటువంటివి కావచ్చు, హిందీలో వచ్చినటువంటివి కావచ్చు, పుస్తకాలు కానీ ఇవన్నీ చదివి వ్యాసాలు ఉండడం వల్ల జ్ఞానవాపి మసీదు అని చెప్పి చాలామంది రాసి ఉండడం వల్ల, చర్చలో కూడా జ్ఞానవాపి మసీదు అని రావడం వల్ల అది అలవాటు అయిపోయింది మనలో చాలామందికి. దాన్ని మనం మానేసే ప్రయత్నం చేద్దాం. జ్ఞానవాపి అని చెప్పి పిలుద్దాం కాశీ విశ్వనాథుని ఒకప్పటి దేవాలయం, లేదు మసీదు అని చెప్పి పిలుద్దాం మసీదును, అంతే. అదే విషయం. ధన్యవాదాలు.